శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం శుభ ప్రారంభంగానే ఈ మేషరాశి వారికి ఉండడం జరుగుతుంది. రాశి అందే శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడు తనకి ఇష్టమైన వారిని, ప్రియమైన వారిని కలుసుకోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి విలువైనటువంటి బహుమతులు, కానుకలు రావడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయావకాశాలు చాలా బలంగా ఉంటాయి. అలాగే రవి కూడా మేషరాశి అందే సంచరించడం వల్ల జాతకుడికి ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే తను ఏ పనైనా సాధించగలను అన్నటువంటి విజయ అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. రవి బలవంతుడు అవ్వడం వల్ల జాతకుడికి ప్రభుత్వ అధికారుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఎవరి సహకారం లేకుండా అనుకున్నది ఖచ్చితంగా సాధించే ప్రయత్నం చేస్తాడు. తగు విధంగా మరి భాగ్యాధిపతి గురువు కూడా మరి ఈ వారం ధనస్థానంలో తన సంచారాన్ని మొదలుపెట్టడం వల్ల జాతకుడు కుటుంబ విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంటుంది. గతంలో ఉన్నటువంటి కుటుంబంలో జరిగినటువంటి పొరపాట్లు, ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి సరిదిద్దుకోవడం, కుటుంబ బాధ్యతలు స్వీకరించడం, అలాగే వ్యక్తిగతంగా జాతకుడికి కుటుంబ గౌరవం పెరిగే అవకాశం ఉన్నది. మొత్తం మీద కుటుంబ స్థానం అనుకూలంగా ఉంది. వ్యక్తిగతంగా శుక్రబలం కూడా పెరగడం వల్ల జాతకుడు మంచి విజయావకాశాలు, అభివృద్ధి పుష్కలంగా రావడం జరిగింది. దానికి అదనంగా శని భగవానుడు ఆల్రెడీ కొంతకాలంగా లాభస్థానంలో ఉండడం, అంటే ముఖ్యంగా ఒక 4 గ్రహాలు జాతకుడికి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. సో ఇది మేజర్ గ్రహాలు బలంగా ఉండడం వల్ల జాతకుడికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. తను సహకరించే వాళ్ళు కానీ, వ్యక్తిగతంగా కానీ అనుకూలంగా ఉంటుంది. అయితే మరి 4 గ్రహాలు 12వ స్థానంలో రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12వ స్థాన సంచారం వల్ల ఏంటంటే జాతకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారి చేతిలోనే నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా వృత్తిపరమైన రహస్యాలు జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ఎందుకంటే కుజుడు రాహుతో కలిసి 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. సో కుజుని యొక్క కారకత్వాలైనటువంటి స్నేహితులు, అన్నదమ్ములు, భూములకి, స్థిరాస్తులు సంబంధించిన విషయాలకు కుజుడు కారకత్వం వహిస్తుంటాడు. అటువంటి కుజుడు 12వ స్థానంలో రాహుతో సంచరించడం వలన భూమి సంబంధించిన వివాదాలు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి జాతకుడికి ఎక్కువగా ఉంటుంది. అలాగే స్థిరాస్తి పంపకాల్లో మరి దాయాదులతో కానీ, అన్నదమ్ములతో కానీ, రక్త సంబంధీకులతో కానీ అనుకోకుండా ప్రాబ్లమ్స్ రావడం, ఎక్కువగా విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం జరుగుతుంటుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా జాతకుడు తనది ఆస్తిని, తన సంపదని తాను అనుభవించలేకపోతుంటాడు. సో అలాగే మరి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు, తృతీయాధిపతి వ్యయ స్థానంలో ఉండడం, ఇది కూడా మరి సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల మోసపోయే అవకాశం ఉంది. వీరి తర్వాత జన్మించిన వారి కొరకు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అంటే ఏదైనా నెగిటివ్, పాజిటివ్ రెండు ఉంటాయి. కాబట్టి 12వ స్థానంలో వచ్చినటువంటి గ్రహం ప్రతిదీ కూడా తన కారకత్వాల ద్వారా మరి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు మరి వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా మరి నష్టపోకుండా జాగ్రత్తగా తెలివితేటలుగా చూసుకోవడం, అమ్మవలసింది ఏమైనా ఉంటే అది కొంతవరకు దాని మీద తర్జన భర్జన చేసుకుని రేటు పెరుగుతుందా, తగ్గుతుందా, ఎంత వాల్యూ ఉంది అన్న విషయాన్ని తీసుకొని అమ్మడం కానీ, కొనడం కానీ చేయడం మంచిది. అయితే కొంతవరకు భూములు, స్థిరాస్తులు కొనే అవకాశం కూడా మరి ఈ వారం కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అయితే రాహు, కుజుడు కలిసి ఉండడం వల్ల మీరు కొన్నటువంటి ఏ వస్తువైనా, ముఖ్యంగా ఇల్లు కానీ, గృహం కానీ, స్థిరాస్తి కానీ కొనుక్కునే ముందు ఖచ్చితంగా దానికి 1-2 సార్లు కంపల్సరీగా ఆలోచించవలసి ఉంటుంది. ఆ విషయంలో ఏమైనా మోసం జరిగే అవకాశం ఉంది. ఏమైనా ఫేక్ డాక్యుమెంటో, అంటే ఆస్తి హక్కు లేని వాళ్ళు అమ్మడమో, ఏదైనా రిస్క్లో ఉన్నట్టు ఈ భూమో, స్థలమో మీకు అమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏదైనా కొనే ముందు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా లక్ష్మీగ్రహ అనుగ్రహం కోసం, శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ వల్ల సంపూర్ణంగా మరి వాళ్ళు అనుకున్న పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది.
వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఒక విధంగా ఈ వారం నుంచి వృషభ రాశి వారికి రాశి అందే గురుగ్రహ ప్రవేశం వల్ల వీళ్ళు చాలా సంస్కారవంతంగా అదృష్టవంతంగా మారే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. కామన్గా ఇక నుంచి వీళ్ళ యొక్క నడవడిక, సంస్కారం, సాంప్రదాయం అన్ని విధాల అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం వారఫలాలు చూస్తున్నాం కాబట్టి అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహాలైనటువంటి గ్రహాలని ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ వారం ఈ రాశివారికి 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. అది ముఖ్యంగా కుజుడు, సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మీకు లాభస్థానంలోకి రావడం వల్ల మరి జీవిత భాగస్వామి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ వ్యాపార పార్ట్నర్స్ అనుకూలిస్తారు. అలాగే కుజుడు కారకత్వాలైనటువంటి భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుకూలంగా ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం కూడా మీకు సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థాన సంచారం వల్ల ఇది ధన ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. మీ టాలెంట్కి, మీ కృషికి, మీ యొక్క నైపుణ్యానికి తగు విధమైన ప్రోత్సాహం లభిస్తుంటుంది. మీ యొక్క ఆలోచనలకి, మీలో ఉన్నటువంటి సరదాలకి అనుగుణంగా మీరు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త మిత్రులు ఏర్పడతారు. విదేశ మిత్రుల సహకారం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ బుధ అలాగే రాహుగ్రహ కలిసి ఉండడం వల్ల సైంటిఫిక్గా టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి, పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, నూతన విషయాలు తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. యాజిటీజ్గా మరి రాహు 11వ స్థానంలో ఉన్నప్పుడు విదేశ మిత్రుల సహకారం ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఒక విధంగా ఇది జాతకుడికి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే ఎవరినైతే బాగా ఇష్టపడుతుంటారో, ఎవరినైతే కలుసుకుందాం అనుకుంటారో, ఎవరితో అయితే మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సంతోషాలు పంచుకుందాం అనుకుంటారో అటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు. అలాగే మరి రవి వ్యయ స్థానంలో ఉన్నాడు. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా వాళ్ళ స్థాయిని బట్టి స్థల మార్పు జరిగే అవకాశం ఉంది. భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అయితే రవి 12వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి పన్నులు సకాలంలో చెల్లించడం వల్ల, జిఎస్టీ లాంటి ట్యాక్సులు చెల్లించడం, ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వైద్యపరమైనటువంటి ఖర్చులు రావడం, అలాగే మరి శుక్రుడు రవి 12వ స్థానంలో ఉన్నప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ శుక్ర మౌఢ్యం కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆరోగ్యం విషయంలో అనుకోకుండా కొద్దిగా మార్పులు రావడం కానీ, తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించవలసి రావడం కానీ జరిగే సూచనలు అయితే ఎక్కువగా కనబడుతుంటాయి. అలాగే 12వ స్థానంలో ఈ గ్రహాలు ఉండడం వల్ల మీరు మీ కుటుంబంలో చతుర్థ భావం అవటం వల్ల తల్లిగారిని, అలాగే రవి కారకత్వం తండ్రి గారు అవ్వటం వల్ల పేరెంట్స్ని శ్రద్ధగా చూడటం కానీ, వారి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం కానీ, వారి శ్రేయస్సు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. శుక్రుడు ఎప్పుడు 12వ స్థానంలోకి వచ్చినా కూడా మరి దానివల్ల జాతకుడు సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటాడు. ఇష్టమైన వారిని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికి కూడా ఈ గ్రహాలన్నీ ఇంచుమించుగా ఎక్కువ గ్రహాలు మీకు 11వ స్థానంలో ఉండడం, ఈ వార ప్రారంభంలోనే చంద్రుడు మీకు 11వ స్థానంలో రావడం వల్ల చంద్రుడు 11వ స్థానంలో కొద్ది రోజులే ఉన్నప్పటికి కూడా ముఖ్యమైన స్నేహితుల్ని కలుసుకుంటారు. అలాగే ఆర్థికంగా మీకు మీ యొక్క వనరులు పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఉన్నటువంటి శని భగవానుడు దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. దీనికి పెద్దగా ఏమీ మార్పు లేదు. 5వ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల అంటే సాధారణంగా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు. అలాగే మరి ఏదైనా జోదం, ఆన్లైన్ గేమ్స్ల వంటివి పాల్గొకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా రాశిలో గురువు ఉండడం వల్ల జాతకుడికి దైవం ఏ విధంగా కాపాడుతాడో గురువు జాతకుడిని ఎల్లవేళ రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఈ వారం అంతా కూడా జాతకులు గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ప్రార్థించుకోవడం కానీ, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల జాతకుడు గురుబలంతో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, సంతోషం పొందే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ వార ప్రారంభంలో
2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా శుక్రుడు ఈ రాశి వారికి పంచమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడి యొక్క నైపుణ్యానికి, అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే రవి 11వ స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందడం జరుగుతుంది. సంఘంలో గౌరవప్రదంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మీకు స్నేహితులుగా ఏర్పడే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళతో సంపూర్ణంగా సహకారం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అదే విద్యార్థులైతే వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగిన విధంగా స్కాలర్షిప్ రావడం కానీ, వాళ్ళు ఆశించినటువంటి దానిలో సీటు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక మంచి అదృష్టకరమైనటువంటి కాంబినేషను. అయితే మరి ప్రస్తుతం శుక్రమౌఢ్యం జరగడం, శుక్రమౌఢ్యం అంటే శుక్రుడు రవికి దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే అది కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని కారణం వల్ల ఏంటంటే జాతకుడికి ధనం యొక్క రొటేషను తగ్గే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలకి, ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి కొద్దిగా అనారోగ్య సమస్యలు లాంటివి వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ సమయంలో షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, ఆన్లైన్ గేమ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపోవడమే మంచిది. దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. మరి దశమ స్థానంలో ముఖ్యంగా ఈ కుజ రాహు గ్రహాలు, ఇది ఒక విధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో అనూహ్యంగా మీకు మంచి పట్టు ఏర్పడడం వల్ల మరి సహ ఉద్యోగులపైన, అధికారులపైన పట్టు సాధించే అవకాశం ఉంది. అంటే గొప్ప సామర్థ్యం ఏర్పడుతూ ఉంటుంది జాతకుడు. ఎటువంటి కష్టపడిన పనైనా, ఒక 1000 మందిని కంట్రోల్ చేసే శక్తి అన్న జాతకుడికి ఈ కుజరాహుల కాంబినేషన్ వల్ల రావడం జరుగుతుంటుంది. అయితే జాతకుడిలో ఒక విధమైనటువంటి ఈగో కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా సమర్థవంతంగా తన వృత్తిని నిర్వహించగలుగుతూ ఉంటాడు. ఒక విధంగా దశమ స్థానాధిపతిగా, దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు 1000 స్థానంలోకి రావడం, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి బుధుడు దశమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తున్నటువంటి వృత్తికి పార్ట్ టైం వృత్తి చేపట్టడం కానీ, వ్యాపారస్తులైతే ఏదైనా ఏజెన్సీ లాంటివి తీసుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇది ఒక విధంగా దశమ స్థానంలో ఈ శత్రుగ్రహాలు ఏర్పడడం వల్ల, బుధ కుజ రాహులు ఏర్పడడం వల్ల వృత్తిలో కొంత అసహనం ఏర్పడడం కానీ, మీకు వృత్తిలో విరోధులు ఏర్పడడం వల్ల విపరీతమైన పోటీ ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకుంటూ ఇతరుల విషయాలు పట్టించుకోకుండా ఉండడమే మంచిది. అలాగే మరి శని సాధారణంగా భాగ్యస్థానంలో చాలా కాలం బట్టి ఉన్నప్పటికీ పెద్దగా అది ఈ వార ఫలాల మీద మనం తీసుకోవడం జరగదు. మరి ఈ గురువు 1000 స్థానంలోకి రావడం, ప్రస్తుతం మరి 5వ తారీఖు నుంచే గురు మౌఢ్యం కూడా ఏర్పడడం, అటువంటి గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల మరి జాతకుడికి అనుకోకుండా కొంత ఆ ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది. ఒక విధంగా వ్యాపారస్తులు వ్యాపార వృద్ధికి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. అయితే ఎక్కువగా అనుకోకుండా ఈ రాశివారు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. త్వరలో ఏదో కొద్ది రోజుల తర్వాత చేసే ప్రయాణాన్ని కూడా ప్రస్తుతం మరి దానికి టికెట్లు కానీ అలాంటివి తీసుకోవడం వల్ల, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఎక్కువ ఆలోచనలు రావడం వల్ల ఎక్కువగా మరి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువ ఆసక్తి కలుగుతూ ఉంటుంది. దాని కొరకు ధనాన్ని కూడా ఎక్కువగా వెచ్చించే అవకాశం కూడా ఉంది. ఒక విధంగా ఇదే సమయంలో మంచి కార్యక్రమాలకు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నానికి కావాల్సినటువంటి ధనాన్ని కూడా సమకూర్చుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎటు మరి శుభకార్యాలు చేసే అవకాశం లేదు కాబట్టి, పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ అటువంటివి లేవు కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇదే సమయంలో చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ఎక్కువగా జాతకుడికి వృత్తి సంబంధించిన వ్యవహారాల మీద, ఆదాయానికి సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువగా మరి ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. గురువు 1000లో ఉన్నప్పుడు మరి పిల్లల యొక్క చదువు కోసం కానీ, పిల్లల యొక్క ఆరోగ్యం కొరకు కానీ, వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ లాంటివి కొని వాళ్ళ యొక్క
శ్రేయస్సు కొరకు జాతకుడు ఎక్కువగా ధనాన్ని ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఈ వారం అంతా కూడా ఈ కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో రవి శుక్ర సంచారం, ఒక విధంగా శుక్రమౌఢ్యం కూడా రావడం వల్ల, రవి దశమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల జాతకుడికి ఎక్కువ వృత్తి మీద ఎక్కువ పట్టు లభిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులకి, రాజకీయ నాయకులకి చాలా ఉన్నతమైనటువంటి పేరు ప్రతిష్టలు రావడం, ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవం లభించడం. ఇది దశమస్థానం అన్నది రవికి దిగ్బలం పొందుతూ ఉంటాడు, అలాగే ఉచ్చ పొందుతూ ఉంటాడు. అంటే విశేష బలవంతుడై ఉండడం వల్ల మరి కర్కాటక రాశి వారికి రవి వాక్స్థానాధిపతి. సో ఈ కారణం వల్ల ఏంటంటే అతని వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఒక మంచి రాజకీయ పలుకుబడిని సంపాదించే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది స్వతంత్ర వృత్తిలో ఉన్నటువంటి రాజకీయ రంగం అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యక్తిగతంగా ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ వైద్యులకు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒక మంచి హోదా లభిస్తుంది, దానిని మించిన గౌరవం లభిస్తుంది. ఇక శుక్రుడు కూడా అదే స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి వృత్తిరీత్యా అదనపు సౌకర్యాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అతను చేస్తున్నటువంటి వృత్తిలో అతనికి ఒక వృత్తి రీత్యా ఒక వాహనాన్ని కొనుక్కోవడం కానీ, అతను తన యొక్క కార్యాలయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి ఓ మంచి హంగులతో మరి ఎయిర్ కండిషన్ లాంటివి పెట్టుకొని ఒక గుడ్ లుకింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంది తన యొక్క పనిచేసే ప్రాంతాన్ని కానీ, ఆఫీసుని కానీ. సో ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టడం, అందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఒక స్త్రీల యొక్క జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉంటుంది. అయితే హోదాపరంగా బాగుంటుంది స్త్రీలకి, ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తూ ఉంటుంది, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలతగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడడం వల్ల సంపూర్ణంగా తన కార్యక్రమాల్ని నిర్వహించలేకపోతుంటారు. ఈ వారం అంతా కూడా సాధ్యమైనంత వరకు స్త్రీలో ఎక్కువ శాతం విశ్రాంతి తీసుకోవడం మంచిది. దానికి అదనంగా అష్టమ శని నడటం, మరి అష్టమంలో ఉన్నటువంటి శని తన తృతీయ దృష్టితో శనిని వీక్షించడం, ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ఈ రాశికి యోగకారకుడైనటువంటి చంద్రుడు, రాశ్యాధిపతి చంద్రుడు, యోగకారకుడైనటువంటి కుజుడు భాగ్యస్థానంలో ఈ వార ప్రారంభంలో సంచరించడం వల్ల ఒక విధంగా చంద్రమంగళ యోగం అన్నది ఏర్పడింది. సో ఈ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. కానీ దగ్గర బంధువులతో, ముఖ్యంగా తల్లిగారితో కానీ, మాతృ సమానమైన వ్యక్తులతో కానీ విరోధాలు లాంటివి ఏర్పడడం కానీ, మాట పెంచడం కానీ, ఒకరినొకరు నిందించుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే రాహు కూడా భాగ్యస్థాన సంచారం చేయడం వల్ల జాతకుడు మన సాంప్రదాయాలకి విరుద్ధంగా, మన యొక్క కర్తవ్యానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అలాగే మరి రాహు బుధుడితో కలిసి ఉండడం వల్ల మరి ఇదే రాశిలో ఎవరైతే టెక్నాలజీగా వాళ్ళు విద్యను ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో, లేదా సినిమా రంగంలో ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. సో రాహు ఏ విధంగానైనా కంప్యూటర్ విద్యకి, సాఫ్ట్వేర్ రంగానికి, సినిమా పరిశ్రమకి, మెడికల్ రంగానికి చాలా బలంగా ఉపయోగపడుతుంటాడు. విదేశ వ్యవహారాలు కూడా చాలా బాగా కలిసి వస్తూ ఉంటాడు. అటువంటి రాహు ఈ చంద్రుడితో ఈ వారం కలియడం వల్ల ఏంటంటే జాతకుడికి ఎక్కువ కర్కాటక రాశి వారికి చంద్రుడు రాశ్యాధిపతి అవ్వడం వల్ల, అటువంటి చంద్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, విపరీతమైనటువంటి యాంబిషన్స్, విపరీతమైనటువంటి కోపానికి గురవడం జరుగుతుంటుంది. ఏమాత్రం ఆలస్యాన్ని కూడా తట్టుకోలేకపోతుంటాడు. పనులు తొందరగా అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. అయినప్పుడు కూడా సహనాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో సరైనటువంటి లెక్కలు చేసుకోవడం వల్ల, లేదంటే అందరినీ నమ్మడం వల్ల ఏంటంటే కొంత ధనం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా మరి మీ యొక్క ఖర్చులు, దైనందిన వ్యవహారాలు, మీరు ఏదైనా వ్యవహారం చేపడుతుంటే దానికి ఈ అకౌంట్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోకపోతే
మీరు ఈ సమయంలో ధనం నష్టపోవడం, మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొనుగోలు, అమ్మకాలు జరిగే విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎక్కువ శాతం మనీ వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా వస్తువు కొనే ముందు, స్థిరాస్తి కొనే ముందు, ఏదైనా వ్యవహారం చేసే ముందు, అమ్మే ముందు కానీ, కొనే ముందు కానీ జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన ఈ వారం. బట్ ఏదైనా గురువు 11వ స్థానంలో సంచరించడం జాతకుడికి దైవం సర్వదా రక్షిస్తూ ఉంటుంది. మంచి మిత్రుల సహకారంతో మీ సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది. సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా రవి ఉచ్చస్థానంలో, భాగ్యస్థానంలో సంచరించడం, అది కూడా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి కంపల్సరీగా వాళ్ళ యొక్క వ్యక్తిగత హోదా పెరుగుతుంది. ఏదైనా పని చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని జాతకుడు పెంచుకుంటూ ఉంటాడు. సో అలాగే ఇది స్త్రీలకు కూడా వర్తిస్తూ ఉంటుందన్నమాట. శుక్రుడు రవి కలిసి ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది, మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఏదైనప్పుడు కూడా మరి రాష్ట్రాధిపతి రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి చాలా మంచి టైం ఇది. నిజంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తే ఈ సింహరాశిలో ఎవరన్నా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఎక్కువ శాతం గౌరవప్రదమైనటువంటి స్థానం పొందే అవకాశం ఉంది. అది విజయం పొందొచ్చు, లేదంటే గౌరవప్రదంగా వాళ్ళ హోదాకు తగినటువంటి ఓట్లు కూడా లభించవచ్చు. అలాగే వీళ్ళు ఎవరికైతే సహకరిస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులకి అటు రాజకీయ రంగంలో ఉన్న, ప్రభుత్వ రంగంలో ఉన్న, వ్యక్తిగతంగా స్వతంత్ర వృత్తిలో ఉన్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో అంత సక్సెస్ రాకపోవచ్చు. బికాజ్ ఏంటంటే అక్కడ శుక్రుడు మరి కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఈ వారం మళ్ళీ చెప్పుకోదగ్గ మార్పు ఏంటంటే గురువు దశమస్థానంలోకి ఉన్నాడు. సాధారణంగా ఏంటంటే గురువు దశమస్థానంలోకి వచ్చినప్పుడు మంచి వృత్తిలో ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ ఏమైందంటే అష్టమాధిపతి దశమస్థానంలోకి రావడం వృత్తిలో మార్పు లభిస్తుందన్నమాట. అంటే ఇది ఒక ఇండికేషన్ చెప్తూ ఉన్నమాట. ఎవరన్నా ఈ రాశిలో రాజకీయ రంగంలో పోటీ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్, పదవి మారే అవకాశం ఉంది. అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు వేరు అనుకోకుండా ఒక మంచి పదవిని కూడా వచ్చే అవకాశం ఉంది. నిజంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికవుతాయి అంటే ఇది దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అది దేశంలో ఎవరికన్నా వర్తించవచ్చు. ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి రాబోయే సమయంలో ఒక మంచి పదవి కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అర్హత ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అయితే శని భగవానుడు రాశిని చూస్తున్నాడు కాబట్టి విజయ అవకాశాలు తక్కువ ఉన్నాయని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే శని ప్రజలకి కారణం అవుతుంటాడు. శని స్వక్షేత్రంలో ఉండడం వల్ల ప్రజల యొక్క సపోర్ట్, అంటే ముఖ్యంగా బిలో ప్రావర్టీలో ఉన్నవాళ్ళు, అంటే సాధారణ జనానికం యొక్క ఎక్కువ బలం వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ సప్తమంలో శని దిగ్బలం పొందుతూ ఉంటాడు. అది కేవలం సింహరాశి వారికి వర్తిస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళకి ప్రజాబలం ఉంది, అధికార బలం ఉంది, అదృష్టం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే సమయం చాలా అనుకూలంగా ఉన్నది. అయితే అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు, కుజ, బుధ గ్రహాలు, అంటే ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో ఉండడం ఒక విధంగా జాతకుడికి ధనయోగం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభం అవ్వచ్చు, లేదంటే వేరే డొనేషన్ల ద్వారానో, చందాల ద్వారానో మనం సంపాదించిన ధనం మన చేతికి రావచ్చు. అంటే ఇక్కడ ధనయోగం ఒకటి ఏర్పడింది. అయితే అదే సేమ్ టైం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. కుజుడు, రాహు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మికంగా ప్రమాదాలు జరగవచ్చు. అలాగే కొన్ని నిందలు, అపవాదులు మీ మీద రావచ్చు. ఎప్పుడో జరిగిపోయినాయి, ఎప్పుడో వెళ్ళిపోయిన కేసులు పైకి తీసుకొచ్చి ఇప్పుడే జరిగినట్టుగా దాన్ని ప్రచారము చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. సాధారణంగా ఈ సింహలగ్నం, సింహరాశి వారికి బయట వారి నుంచి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. కేవలం దగ్గర వాళ్ళకి ఎవరైతే ఇతను చుట్టూ తిరుగుతూ ఉంటారో, దగ్గర బంధువులు అనుకుంటాడో వాళ్ళే చివరి నిమిషంలో జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటారు. జాతకుడిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అపోజిషన్ వారితో కలిపి చేస్తూ ఉంటారు. అటువంటి స్థితి ప్రస్తుతం ఈ రాశివారికి, సింహరాశి వారికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండి రాహుతో కలిసి ఉండడం వల్ల అయిన వారి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని నిందలు,
దుష్ప్రచారాలు మీ మీద జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా, ఒకవేళ అటువంటివి వచ్చినా కూడా ఎటువంటిగా తొందరపడకుండా దాని యొక్క మూలాలు తెలుసుకొని దాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా మొత్తం మీద ఈ గ్రహాల యొక్క స్థితి అధికార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. మరి దశమ గురువు ప్రభావం వల్ల అంటే రాజకీయ రంగంలో వారికి, ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి స్థితి కలిగిస్తుంది. ఏదన్నా మొత్తం మీద గ్రహాలు 7, 8, 9, 10 స్థానాల్లో ఒక మాలికా యోగం ఏర్పడడం వల్ల ఉభయ కేంద్రాల మధ్య గ్రహాల స్థితి జాతకుడికి సంపూర్ణటువంటి మరి విజయావకాశాలు లభించే అవకాశం ఉంది. స్త్రీ పురుషులకు కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవడం. బట్ ఏదైనా సూర్యభగవాన్ యొక్క ఆరాధన ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల జాతకుడికి ఈ వారంలో ఉన్నతమైనటువంటి పదవి విజయ అవకాశాలు లభించే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒక విధంగా కన్యా రాశి వారికి గురుగ్రహ అనుగ్రహం ఈ వారం నుంచి భాగ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడు కొంతకాలంగా చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు, నోములు ఇప్పుడు ఫలితంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో గురువు ఉన్నప్పుడు జాతకుడు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా అవన్నీ కూడా ఒక బ్యాంకులో వేసిన అకౌంట్ లాగా ఉండి ఇప్పుడు గురువు భాగ్యస్థానంలోకి రావడం వల్ల తన పంచమ దృష్టితో కన్యారాశిని వీక్షించడం వల్ల ఖచ్చితంగా కన్యారాశి వారికి వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఇప్పుడు అందుతుంది. వాళ్ళు ఏదైతే కోరుకొని ఏదైతే ఆశిస్తున్నారో అది ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మరి శని భగవానుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉంటూ శుభ ఫలితాలు ఇచ్చినప్పుడు కూడా గత సంవత్సర కాలంగా అష్టమ చంద్ర ప్రభావం వల్ల వాళ్ళు ఆ ఫలితాన్ని అందుకోలేకపోయారు. అంటే అష్టమ గురు ప్రభావం వల్ల ఇప్పుడు గురువు కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల 2 మేజర్ గ్రహాలు అనుకూలమైన స్థానాల్లోకి రావడం వల్ల అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇటు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారికి, విద్యార్థులకి ఖచ్చితంగా ఒక మంచి గురువు లభించడం వల్ల, ఒక మంచి మార్గదర్శకుడు రావడం వల్ల విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫర్ ది సేమ్ టైము ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా గురువు తన వాటి యొక్క విజయాన్ని ఖచ్చితంగా అందిస్తాడు. వాళ్ళ యొక్క స్వతంత్రంగా వాళ్ళకి కొంత మంచి నేము, ఫేము కలిగించే అవకాశం ఉంది. మొత్తం మీద 2 గ్రహాలు బలంగా ఉండవు మామూలు విషయం కాదు. మంచి అదృష్టమైన సమయంలో ఈ కన్యా రాశి వారికి రావడం జరిగింది. అలాగే ఏంటంటే ప్రస్తుతం మరి కుజుడు, రాహు సప్తమ స్థాన సంచారం ఇంచుమించుగా ఈ వారమే కాదు మే నెలంతా కూడా కుజుడు సప్తమ స్థాన సంచారం, రాహు కలిసి ఉండడం వల్ల ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య ఇతరుల ప్రమేయం వల్ల అవగాహన లోపం, విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా జాతకుడు భార్యాభర్తల మధ్య వచ్చే విభేదాలు చిన్న చిన్న ఏమైనా ఉంటే అవి సర్దుకుపోవాలి తప్ప అవి పెద్దవిగా చేసుకోవడం వల్ల జాతకుడు ఖచ్చితంగా నష్టపోవడం కానీ, మరి చిన్న సమస్య పెద్దదిగా మారి అది భార్యాభర్తలు విడిపోయేదాకా రావచ్చు. కాబట్టి ఏదన్నా విషయం ఉంటే దగ్గర ఉండి మాట్లాడి తేల్చుకోవాలి తప్ప ఒకరి మీద ఒకరు అనుమానాన్ని పెంచుకొని ఎట్టి పరిస్థితిలో కూడా ఎడబాటు తెచ్చుకోవద్దు. అలాగే ఇతరుల మాటలు వినవద్దు. ఎవరైనా ఏవైనా చెప్పినా కూడా అవి అక్కడికే విడిచిపెట్టాలి తప్ప దాని ఇంటి దాకా కూడా తీసుకురావడం అంత శ్రేయస్కరం కాదు. అట్ ది సేమ్ టైం ఈ సమయంలో జాతకుడు ఎవరితోన్నా కలిసి కొత్తగా వ్యాపారం చేయడం కానీ, ఏదైనా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం కానీ, ఏదైనా ఫ్రెండ్షిప్ చేయడం కానీ కూడా అంత అనుకూలం కాదు. అంటే మీకు ఈ సమయంలో ఈ కాంబినేషన్ వల్ల ఎవరు మిత్రులో ఎవరు శత్రులో కూడా తెలుసుకోకుండా పోతారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే వార ప్రారంభంలో ఈ బుధుడు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తూ రాష్ట్రాధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఇది కొంతవరకు విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు బలం కూడా పెరిగింది. కాబట్టి ఎవరైతే మరి ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మెడికల్ ఎంట్రన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఈ సంవత్సరంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అంటే మెడికల్ వెళ్తున్న వాళ్ళు మెడికల్లో రావచ్చు. అలాగే ఏదంటే ఐఐటి లాంటి కోర్సుల్లో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఈ సంవత్సరం కంపల్సరీగా వస్తుంది. అయితే ఏదో కారణాల వల్ల ఈ మెయిన్ మెడికల్ ఎంట్రన్స్ రాస్తున్న వారు కానీ ఐఐటి కోసం ప్రయత్నిస్తున్న వారు ఏదో కారణాల వల్ల అష్టమ గురు ప్రభావం వల్ల మరి మీకు ఈ గత సంవత్సరం ఈ సీటు రాకుండా ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీకు
మీరు అనుకున్న గమ్యం చేరలేకపోతే ఇంకా అక్కడితో ఆ సబ్జెక్ట్ విడిచిపెట్టి వేరే బ్రాంచ్ ఎత్తుక్కోవడం మంచిది. అంతే తప్ప మళ్ళా సెకండ్ ఛాన్స్ అయితే తీసుకోవద్దు. ఇది లాస్ట్ ఛాన్స్గా భావించి మీరు ప్రయత్నం చేయండి. 100% మీరు అనుకున్న గోలు లక్ష్యాన్ని చేరుకుంటూ ఉంటారు. అష్టమలో రవి శుక్రుల కలయిక, ఇది ఒక విధంగా అంత అనుకూల స్థితి కాదు. అధికారుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనుకోకుండా హెల్త్ పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు, ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనుకోని శత్రువులు ఏర్పడే అవకాశం ఉంది. అధికారులతో అవ్వచ్చు, అధికారుల్లో ఉన్నటువంటి హోదా కలిగిన వ్యక్తులతో కావచ్చు, లేదా కొంచెం దగ్గర బంధువులు ఎవరన్నా ఉంటే పెద్దవారితో ఇది అనుకోకుండా విభేదాలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదైనా మేజర్ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా మంచిది. అక్కర్లేని విషయాల్లో కలహ చేసుకోకుండా మనకి ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే మనకి తప్పనిసరి ఉంటుందో అటువంటి కార్యక్రమాలు చేసుకోవడం మంచిది తప్ప, ఎందుకంటే సప్తమ స్థానంలో కుజ రాహు సంచారం జాతకుడికి అనుకోకుండా చికాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సావధానంగా ఇతరుల విషయాల్లో కలహ చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నిరంతరం విఘ్నేశ్వరుడి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల జాతకుడు సంపూర్ణంగా అటు గురు, శని భగవానుల అభిమానాన్ని, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందే అవకాశం ఉంది. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. తులారాశి వారికి ఈ వారంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే, అష్టమ స్థానంలోకి గురువు రావడం జరిగింది. సో ఇదంత అనుకూలమైనటువంటి మార్పు కాదు. అయితే కుజుడు ఈ నెలంతా కూడా ఇంచుమించు ఈ వారం అంతా కూడా 6వ స్థానంలోకి రావడం, రాహుతో కలిసి సంచారం చేయడం అన్నది ఒక విధంగా జాతకుడికి చాలా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందులో విజయ అవకాశాలు? క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమో, ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా ఎక్కువగా ఈ తులారాశిలో ఈ సినిమా, మీడియా, టీవీ, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం, వాళ్ళ యొక్క టాలెంట్కు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు, కోర్టు లావాదేవీలు, అన్నదమ్ములతో ఉన్నటువంటి వ్యవహారాలు ఈ వారంలో ఫైనలైజ్ అవ్వడం జరుగుతుంది. ఒక పరిష్కారానికి లేదా ఒక ఒప్పందానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పటికైనా సరే మీదే విజయం లభిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీతో ఎవరు శత్రుత్వం పెట్టుకున్నా, ఎవరు పోటీ వచ్చినా ఖచ్చితంగా వాడు ఇబ్బంది పడవలసిందే. సో అది 6వ స్థానంలో ఉన్నటువంటి కుజరాహులు ఎవరి జన్మజాతకంలో మరి వాళ్ళు పుట్టినప్పుడు 6వ స్థానంలో ఈ గ్రహాలు ఉంటాయో వాడు అజేయుడిగా ఉండి వాడితో ఎవరు శత్రుత్వం పెట్టుకున్నా వాడు నాశనం అవుతూ ఉంటాడు అన్నమాట. సో అటువంటి స్థితి ఇప్పుడు ఈ నెలంతా కూడా ఈ రాశి వారికి లభించింది. కాబట్టి ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉన్నా, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు ఉన్నా, భూ సంబంధించిన విషయాల్లో లావాదేవీలు ఉన్నా, ఈ సమయంలో మీరు దాన్ని సెటిల్ చేసుకుంటే మీకు కొంత అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం, 6వ స్థానంలో రావడం వల్ల కొన్ని లిటికేషన్స్కి బుధుడు కారణమవుతుంటాడు. చంద్రుడితో కూడా ఇదే ప్రారంభంలో కలిసి రావడం వల్ల చాలా వరకు మీ యొక్క ఆర్థికమైనటువంటి స్థితికి కూడా కొంత జాగ్రత్తగా లెక్కలేసుకోవడం మంచిది. సో ఏదో చిన్నగా చేసిన పొరపాటు పెద్దగా మారే అవకాశం ఉంది. ఎప్పుడో మనం తీసుకున్నటువంటి అప్పు అది 10 రెట్లై ఇప్పుడు పెరిగినా ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా మీరు గతంలో ఏదైనా బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టో, లేదంటే బ్లాంక్ చెక్కో ఇచ్చి ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా అది జాగ్రత్త పడండి. అది ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది. దాన్ని సెటిల్ చేసుకోవచ్చు, కానీ కొంత తలనొప్పి, కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఒక గుణపాఠంగా మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఎప్పటికైనా సరే మీరు ఫ్యూచర్లో ఏదన్నా ఎవరికైనా షూరిటీ ఇచ్చినప్పుడు కానీ, ఎవరి దగ్గరైనా రుణం తీసుకున్నప్పుడు, లేదంటే వేరే కారణాల వాళ్ళ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయవలసి ఉంటే అది కంప్లీట్గా ఫిలప్ అయిన వాటి మీద సంతకం చేయండి. ఖాళీ చెక్కులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవుతుంది. ఇక సప్తమ స్థానంలో రవి శుక్రుల సంచారం. ఇక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి ఎలాగున్నా సరే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమంలోకి వచ్చి రాశిని వీక్షించడం వల్ల ఖచ్చితంగా ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి మాట. మరి ప్రత్యర్థులపై విజయం అని చెప్పడం కానీ, భార్యాభర్తల మధ్య ఇలాంటి అవగాహన ఉంటాయి. ఈ సమయంలో
భార్యాభర్తలు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవాలి తప్ప ఒకరిది గొప్ప ఒకరిది గొప్ప మేము గొప్ప అనుకుంటే మాత్రం చివరికి ఇద్దరు డిస్ప్యూట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇద్దరు కూడా ఒక అవగాహనకి రావడం భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో ఇతరుల యొక్క మాటలకు కానీ ఇతరుల యొక్క ప్రమేయానికి కానీ విలువివ్వకుండా ఏదన్నా ఉంటే పరస్పరం మీరు సర్దు పెట్టుకోవడం మంచిది. బట్ ఏదైనా ఒకరి హోదా మాత్రం అయితే భార్య ఉంటే భర్తది, భర్త ఉంటే భార్యకి మంచి హోదా రావడం జరుగుతుంది. అదే ఒక సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం వల్ల విపరీతంగా బిజీగా వ్యవహరించడం వల్ల మరి భార్యని సరిగ్గా పట్టించుకోవచ్చు. అదే భార్య అయితే భర్త వీళ్ళని సరిగ్గా పట్టించుకోవచ్చు. కాబట్టి అది మీరు పాజిటివ్గా తీసుకోవాలి తప్ప అది వేరే అనుమానాలు కూడా తావివ్వకుండా మరి చక్కగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధిని ఆస్వాదించండి, చాలా బాగుంటుంది. బట్ ఏదైనా మరి గ్రహాల స్థితి జాతకుడికి విజయావకాశాలు ఉత్తమ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ కావద్దు. వివాహ ప్రయత్నాలు వంటి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ వారం మరి ఈ రాశి వారికి శుభవార్త ఏంటంటే అంటే గురువు సప్తమ స్థానంలోకి వస్తూ రాశి మీద సంపూర్ణమైన వీక్షణ చూపడం ఒక అదృష్టంగానే భావించవచ్చు. ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా విద్యార్థులు విద్య మీద కొంత శ్రద్ధ పెట్టకపోవడం జరిగింది. కారణం ఏంటంటే అర్ధాష్టమ శని 6వ స్థానంలో గురువు వీళ్ళకి కొంతవరకు ఇబ్బంది పెట్టడం జరిగింది. ప్రస్తుతం గురువు యొక్క మార్పుతో వీళ్ళు ఒక్కసారి మంచి గురువు లభించడం వల్ల విద్యలో శ్రద్ధ పెరగడం, వాళ్ళు దైనందిన జీవితంలో మార్పు రావడం, చాలా క్రమశిక్షణతో రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పరీక్షల్లో 100% విజయాన్ని సాధించే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ మీద కొద్దిగా శ్రద్ధ పెంచడం వల్ల మరి మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంది కాబట్టి గమనించగలరు. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా ఇంచుమించుగా మనకి ఈ నెల 14 వరకు కూడా అది శత్రువులపై విజయాన్ని, కోర్టు సమస్యల నుంచి విముక్తిని లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారుల యొక్క సహకారం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ ఉంటే మాత్రం మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. మరి వృత్తిలో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు. అయితే స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సామాన్య వ్యక్తులకి అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు స్త్రీలై ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవడం అన్నది ముఖ్యమైనటువంటి సూచన. అలాగే మరి వాళ్ళ అత్తవారి బంధువులతో కానీ మరి వీళ్ళ వృత్తిలో పనిచేస్తుంటే అధికారులతో కానీ విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సామరస్య ధోరణిలోనే వెళ్ళాలి తప్ప ఎటువంటి వివాదాలకు పెట్టుకోవద్దు. ముఖ్యంగా అధికారులు చెప్పినది జాగ్రత్తగా చేసుకుపోవడం మంచిది. లేదంటే మీ మీద కక్ష సాధింపు చర్యగా ఏదైనా ఇబ్బంది తలపెట్టవచ్చు. కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా విరోధం పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఇక కామన్గా అర్ధాష్టమ శని నడుస్తుంది పక్కన పెడితే గురువు యొక్క వ్యక్తిగతంగా గురువు మారడం వల్ల గురువు 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు చాలా నుంచి బయటపడతారు. సమయానికి ధనం సహకరిస్తుంది. ఆగిపోయింది అనుకున్నటువంటి ధనం ఇక రాదు అనుకున్నటువంటి ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మరి పంచమ స్థానంలో రాష్ట్రాధిపతి కుజుడు వెళ్ళి రాహుతో కలియడం వల్ల ఏంటంటే జాతకుడు ఈజీ మనీ కోసం ఆలోచించడం మానుకోవాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు కానీ అవి ఏమైనా ఉంటే తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. స్పెక్యులేషను, జోదం, పేకాట, షేర్లు, క్రికెట్ బెట్టింగ్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఇది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా విద్యార్థులు మరి చిన్నపాటి ఉద్యోగులు ఎక్కువగా దీనికి బానిసలు అవుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాళ్ళకి ఇన్వాల్వ్ అవ్వద్దు. పరిచయం లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితులు కూడా ఇన్వాల్వ్ కాకండి. ఇతరుల మాటలు విని మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే ఏంటంటే ఈ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాస్తున్నారో ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్ విద్యార్థులకి చాలా అనుకూలమైన సమయం. అయితే వాళ్ళు ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బిట్లు లాంటి ఆన్సర్ పెట్టేటప్పుడు
కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆప్షన్ కాకుండా ఖచ్చితమైనటువంటి ఆన్సర్ని మీరు బ్రెయిన్లో పెట్టుకోవడం మంచిది. సో కేవలం మీరు ఆన్సర్ కోసమే మరి క్వశ్చన్ పేపర్లో వెతకాలి తప్ప మిగతా మీద దృష్టి పెట్టకుండా ఉంటే సంపూర్ణంగా విజయం లభించే అవకాశం ఉంది. మరి కేతువు లాభస్థానంలో ఉండడం, గురువు రాశి మీద వీక్షించడం వల్ల దైవ బలం మీకు అనుకూలిస్తుంది. గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరి రుణ విముక్తి కొరకు కానీ, సంతానం కొరకు కానీ, విదేశ ప్రయాణం కొరకు కానీ, ఉన్నత విద్య కొరకు కానీ ప్రయత్నం చేస్తూ అనేక పూజలు, వ్రతాలు, నోములు చేసి ఉన్నారో వాళ్ళకి గురువు యొక్క మారణం, 11లో కేతువు, ఈ 11లో ఉన్నటువంటి కేతువు మీద గురు దృష్టి, ఇవన్నీ కూడా దైవ బలంతో మీకు గతంలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇప్పుడు అనుభవంలోకి రావడం వల్ల ఖచ్చితంగా మీకు మరి ఫలితం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక మంచి సమయం ఈ రాశి వారికి స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మంచి మార్గంలో వెళ్ళి సద్వినియోగపరచుకుంటే 100% ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి గురువు ఈ వారంలో మారడం వల్ల మరి 5వ తారీఖు నుంచే గురుమౌఢ్యం కూడా ఏర్పడడం వల్ల ఒక విధంగా ఏంటంటే 6వ స్థానం అనేది శత్రు రోగ రుణస్థానం కాబట్టి మరి జాతకుడు వాళ్ళు ఏజ్ని బట్టి మరి పెద్దవాళ్ళు అయితే ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ పెట్టడం అవసరం. మిగతా విద్యార్థులకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నటువంటి విద్యలో మంచి గోల్ సాధిస్తారు, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, మంచి విజయావకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 6లో ఉన్నటువంటి గురువు 2, 6, 10 స్థానాలను యాక్టివేట్ చేస్తూ ఉంటాడు. అలాగే 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే జాతకుడికి ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. అది రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతుంది. విద్యార్థులకైతే విదేశ ప్రయాణాలు, పెద్దవాళ్ళైతే వాళ్ళ పిల్లల చదువు కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా గురువు 12వ స్థానం వీక్షించడం వల్ల జరుగుతూ ఉంటాయి. కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించడం, దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం, విద్యా సంస్థలకి డొనేషన్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాద్దాం అనుకున్న వాళ్ళకి కూడా గురువు అనుకూలిస్తాడు. దానికి శని భగవానుడు కూడా చాలా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే 3వ స్థానంలో సాటర్ను చాలా కాలంగా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. దానికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నంత వరకు కూడా గురువు సహకారం బాగుంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మరి నిరుద్యోగులకి ఇది మంచి అవకాశంగా రావడం జరుగుతుంది. రవి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి 5వ స్థానంలోకి వచ్చి లాభాధిపతితో కలిసి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. సో ఇది కొంతవరకు ఎలా ఉంటుందంటే జాతకుడి యొక్క ఇండివిజువల్ టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకుడి కన్నా జాతకుడు తండ్రి గారికి చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవ్వడం, మీ యొక్క స్థితికి అంటే మీ యొక్క గర్వకారణం అవుతుంటారు మీకు. అంటే మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ అవ్వడం, మంచి ఉద్యోగం రావడం, మంచి ప్రతిభ కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇదన్నా మొత్తం మీద రవి తండ్రి కారకుడు, పితృకారకుడు అవుతుంటాడు, సంతానానికి కూడా కారణం అవుతుంటాడు. వ్యక్తిగతంగా వీళ్ళిద్దరికీ అనుకూలంగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా కూడా మీకు కూడా అనుకూలంగా ఉంటుంది తప్ప ఏదైనా మొత్తం మీద భాగ్యాధిపతి లాభాధిపతితో కలిసి 5వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఒక విధంగా అదృష్టం కలిసి వస్తుంది. అది సంతానం ద్వారా కూడా అవ్వచ్చు, ఏదైనా స్పెక్యులేషన్ ద్వారా కూడా కావచ్చు. అలాగని పెద్దగా ఏదో స్పెక్యులేషన్లో కలిసి వస్తుందంటే వేరే విధంగా ఇన్వెస్ట్ చేసి నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడికి అదృష్టం కలిసి వచ్చే సమయం ఇది. సో ఇది బాగుంది. దశమంలో కేతువు, ఇది ఒక విధంగా ఉద్యోగంలో అసహనాన్ని, ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా 4వ భావంలో ఉన్నటువంటి వ్యయాధిపతి కుజుడు ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం ఫలించే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా చాలా కాలంగా మీ ఆధీనంలో లేనటువంటి మీ యొక్క ఏదైనా స్థలం కానీ, గృహం కానీ, ఏదంటే చాలా కాలంగా అవిభాగ్యం అంటే జాతకుడు పంచుకోకుండా ఉమ్మడి ఆస్తి ఏమన్నా ఉంటే ఈ సమయంలో దాన్ని సెటిల్మెంట్ చేసుకొని అది వేరే వాళ్ళకి మీ ఆస్తిని ఇచ్చి ధనం తీసుకోవడం కానీ, లేదంటే మీరు ఆస్తిని తీసుకొని వాళ్ళకి ధనాన్ని ఇవ్వడం కానీ, మొత్తం మీద స్థిరాస్తి సంబంధించిన విషయంలో సెటిల్మెంట్లు ఎక్కువగా జరుగుతాయి. స్థిరాస్తి అమ్మే ప్రయత్నం జరుగుతుంది.
సో అలాగే ఏంటంటే జాతకుడు ఉపాధి అవకాశాల కోసం బయట ప్రాంతానికి కానీ విదేశానికి కానీ వేరే ప్రాంతానికి కానీ వెళ్ళే ప్రయత్నం కూడా కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతవరకు ఇబ్బంది పెడుతూ దాని తర్వాత మళ్ళీ వర్కౌట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే రాహు ఒక ప్రాంతంలో ఉంటాడో ఒక భావంలో ఉంటాడో ఆ భావం యొక్క ప్రయత్నాలు 1-2 సార్లు చేస్తే తప్ప ముందుకు వెళ్ళడం జరగదు. కానీ ఖచ్చితంగా ఇస్తాడు. శని ఫలితాన్ని ఇస్తాడు, రాహు ఫలితాన్ని ఇస్తాడు. కానీ ఇమీడియట్గా ఇవ్వరన్నమాట. కొద్దిగా బాగా శ్రమ పడిన తర్వాత ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఎక్కువగా ఎవరన్నా మరి బయట దేశాలకు కానీ బయట ప్రాంతానికి కానీ ఉపాధి కొరకు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ప్రయత్నం చేయండి. మరి ఇమీడియట్గా కాకపోయినా తొందరలో పని జరిగే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక విషయాల్లో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఉద్యోగం కోసమో వీసా కోసమో విదేశ ప్రయత్నం కోసమో ఎవరికైనా లంచం కానీ డబ్బులు కానీ ముందుకిస్తే అవి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా జెన్యూన్గానే ప్రయత్నం చేసుకోండి తప్ప ఈ బ్యాక్ డోర్ ద్వారా డబ్బులు ఇచ్చి ఈ వీసాలు అవి ప్రయత్నం చేస్తే మాత్రం టోటల్గా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మరి ఈ వారం అంతా జాతకులు అమ్మవారి అనుగ్రహం కోసం అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా హనుమాన్ చాలీసా పారాయణ, కనకదుర్గ అమ్మవారి అష్టోత్తర పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా జాతకులు మోసపోకుండా జెన్యూన్గా వాళ్ళ యొక్క పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఒక విధంగా మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మార్పు ఈ వారం నుంచి మొదలవడం జరిగింది. ముఖ్యంగా గురువు పంచమ స్థాన స్థితి ఈ జాతకులకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి సంపూర్ణంగా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. సో గురువు 5వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడి యొక్క టాలెంట్కి తగిన విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆలోచన కరెక్ట్గా తీసుకుంటాడు. నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవడం వల్ల కరెక్ట్గా అతని యొక్క సామర్థ్యం మిగతా విషయాలన్నీ ముందుకు వెళ్తాయి. వృత్తిలో బాగా రాణించగలుగుతాడు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ ఈ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే గత కొంతకాలంగా మరి జన్మశని ప్రభావం వల్ల అర్ధాష్టమ గురువు వల్ల ఒక సంవత్సరం ఏముందండి ఇంచుమించుగా ఈ మకర రాశి వారికి సుమారు 6 సంవత్సరాలుగా ఇబ్బంది పడడం జరిగింది. మరి ఇప్పుడు ఈ గురువు మారడం వల్ల అలాగే మరి కొద్ది రోజుల్లో అంటే సంవత్సరం మీద ఒక 2 నెలలు అటు ఇటుగా శని ఏలినాటి శని ప్రభావం నుంచి పూర్తిగా ఈ జాతకులు బయటపడడం ఇవన్నీ ఒక శుభ సూచకంగా భావించవచ్చు. బట్ ఏదైనా జాతకుడు ఈసారి కొత్త కార్యక్రమాలు కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. వృత్తిని కూడా గతంలో ఉన్నటువంటి వృత్తి కాకుండా కొత్తగా ఆలోచించి వృత్తిని కూడా మారిస్తే ఇంకా బెటర్ అయినటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. ఏదైనా ఇది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ శని ప్రభావం అయితేనే మిగతా గ్రహాలు అయితేనే కామన్గా ఈ మకర రాశిలో ఎక్కువగా చిరుద్యోగులు ఉంటారు. ఉపాధ్యాయులు, లాయర్లు ఎవరికైనా సరే పెద్ద ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది. కానీ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళే చాలా జాగ్రత్తగా ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ఏదో పాదాన్ని ఇంకా పట్టుకొని కూర్చోకుండా కాలానుగుణంగా ట్రెండ్ మార్చి కొత్త వ్యవహారంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించి ఆ మార్గంలో వెళ్తే 100% సక్సెస్ సాధిస్తారు. బాగుంటుంది. దాని తర్వాత మిగతా గ్రహాల పరిస్థితి చూసినప్పుడు అష్టమాధిపతి 4వ స్థానంలో ఉండడం, శుక్రుడు కూడా అక్కడ సంచరించడం, పైపొచ్చి శుక్రుడు రవికి దగ్గరగా ఉండి మౌఢ్యంలో ఉండడం వల్ల జాతకుడు మరి ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం జరిగే అవకాశం ఉన్నది. స్థిరాస్తి కానీ వాహనం కానీ ఏదో ఒక వాల్యుబుల్ లాంటిది జాతకుడు టెంపరీగా దాన్ని అమ్మడం వల్ల కానీ అది ఆ విధంగా కాకపోయినా జాతకుడు వేరే ప్లేస్లోకి మారడం కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో ఒకరి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడే సూచనలు అంటే మరి ప్రమాదం అయితే కాదు, కానీ ఇదంటే ఈ ఖర్చులో ఖర్చు అని మనం ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే వేరే యొక్క సమస్య వచ్చినట్టు ఈ అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా స్థిరాస్తి లాంటిది మాత్రం ఖచ్చితంగా అమ్ముడుపోయే అవకాశం అయితే ఈ వారం ఖచ్చితంగా ఉన్నది. ఇక 3వ స్థానంలో కుజుడు రాహు సంచరించడం అనేది జాతకుడు చాలా మంచి ధైర్యంగా చాలా పట్టుదలగా ముందుకు వెళతాడు. ఎంత గొప్ప కార్యక్రమాన్నైనా సమర్థవంతంగా నిర్వహిస్తాడు. అంటే ముఖ్యంగా ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, సాహసంతో కూడుకున్నటువంటి వృత్తులు చేపట్టిన వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
అయితే ఏంటంటే అష్టమానికి అష్టమం తృతీయ స్థానం కాబట్టి కుజరాహుల కలయిక వల్ల జాతకుడు మరీ అతిగా ప్రవర్తించకూడదు. ఈ పోరాటానికి సంబంధించిందంటే ఏదైనా వాహనాలు వేగంగా నడపడం, కారు రేసుల్లో, మోటార్ సైకిల్ రేసుల్లో పాల్గొనడం, ఏదైనా కొద్దిగా ఇలాంటి వృత్తిలో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనుకోకుండా ఏదైనా చిన్నపాటి ప్రమాదంలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే రాశి మీద గురుదృష్టి ఉంది కాబట్టి పెద్ద ప్రమాదం జరగదు. బట్ కానీ ఖచ్చితంగా 3వ స్థానంలో కుజరాహులు జాతకుడికి ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బుధుడు కూడా 3వ స్థానంలో సంచరించడం అంటే భాగ్యాధిపతి 3వ స్థానంలో సంచరించడం కొద్దిగా దగ్గర చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ప్రయాణంలో మంచి మిత్రులు మీకు తారసపడుతూ ఉంటారు. అయితే పరిచయం అయిన వాళ్ళని అంటే ఈ జర్నీలో ప్రయాణంలో మీకు పరిచయమైన వాళ్ళని లేదంటే ఈ ఆన్లైన్ ద్వారా ఈ టెలిఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా పరిచయమైన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటి మాయలో పడకుండా మాట్లాడిన ప్రతివాడు మంచివాడు అనుకోకుండా కొత్త వారిని నమ్మకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఒక విలువైన వస్తువు అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ కొంత మోసపోయే అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు ఏదైనా ఎక్కువ పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ వారం అంతా కూడా జాతకుడు హనుమాన్ ఆలయ దర్శనం వల్ల మేలు జరిగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారంలో జరిగిన మార్పు గమనిస్తే చతుర్థ స్థానంలోకి గురువు రావడం జరిగింది. సో ఒక విధంగా ధన లాభాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు. అటువంటి గురువు 4వ స్థానం శుక్రుని యొక్క రాశిలోకి రావడం ఒక విధంగా జాతకుడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతనికి ఉన్నటువంటి స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరగడం కానీ వాటి మీద ఆదాయం రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక విధంగా ఈ రాశిలో ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనుకున్న వాళ్ళకి జీవితం చివరి స్థాయిలో వాళ్ళు బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అది విద్యార్థులైతే ఏదైనా మంచి ఆశ్రమ పాఠశాలలో ప్రవేశించి వాళ్ళు విద్యని అక్కడ పూర్తి చేసుకోవడం కానీ చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఇక ధనస్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. యాజిటీజ్గా చాలా కాలంగా ఉన్నటువంటి రాహు కథనంగా మరి ఇప్పుడు బుధుడు కుజుడు కూడా రావడం జరిగింది. కుజుడు ఈ రాశి వారికి అంత శుభగ్రహం కాకపోవడం వల్ల కుటుంబ స్థానంలో రావడం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల కుటుంబ కలహాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం, ఒకరికొకరు పడకపోవడం, అలాగే ధన విషయంలో కానీ స్థిరాస్తి విషయంలో కానీ ఆస్తి పంచుకునే విషయంలో బాధ్యతలు పంచుకునే విషయంలో గొడవలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. జాతకుడు మాటకి పెద్దగా విలువ ఇవ్వకపోవడం, జాతకుడు ప్రమేయం లేకుండా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఆ కుటుంబ సభ్యులు తీసుకోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం కూడా జాతకుడికి అసహనాన్ని కలిగించే అవకాశం ఉన్నది. సో ఇక బుధుడు మరి అతను కూడా అక్కడ చేరడం వల్ల ఈ బుధ గుజ రాహులు పరస్పరం విభిన్న లక్షణాలు కలిగినటువంటి గ్రహాలు అవ్వడం వల్ల కంపల్సరీగా కుటుంబ వ్యవహారాలకి జాతకుడు చాలా దూరంగా ఉండడమే మంచిది. ఉమ్మడి కుటుంబం లాంటిది ఇంకా ఉంటే అది కుటుంబం విడిపోయేదాకా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాతకుడు కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అది చాలా నిదానంగా తీసుకోవాలి తప్ప తొందరపడితే ఇబ్బంది పడే అవకాశం ఉండదు. అయితే ఈ విషయంలో మీకు ఒక మంచి మిత్రుడు కానీ లేదా ఒక ప్రభుత్వ అధికారి రాజకీయ నాయకుడు కానీ సహకరించి మీ వ్యక్తిగత సమస్యలకి బయటపడే విధంగా తగు విధమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆ మిత్రుని సహకారంతో మీరు ప్రభుత్వ ప్రోత్సాహంతో మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. అలాగే శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉండడం కొంతవరకు జాతకుడికి స్త్రీల సహకారం పెరుగుతుంది. సో ఏదన్నా మొత్తం మీద ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా జాతకుడు వ్యక్తిగతంగా వృత్తి సంబంధించిన విషయాల్లో కొంత ప్రతిభ కనబడడం వల్ల అధికారుల నుంచి మన్ననలు అందుకోవడం, వాళ్ళ యొక్క ప్రశంసలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల కొరకు ఆలోచించే జాతకుడికి ప్రస్తుతం ఇతని కొరకు ఆలోచించేవారు ఎవరూ లేకపోవడం వల్ల ఒక విధమైనటువంటి ఒంటరితనాన్ని జాతకుడు పోరాడవలసి ఉంటుంది. ఇదే టైంలో ఒక నేరం అని చెప్పలేం కానీ కొద్దిపాటి నిందలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడో
ఎవరికో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వలేదనో, చేయవలసిన ప్రామిస్ చేయలేదనో, ఆల్రెడీ అప్పు తీర్చుంటే మళ్ళా ఆ డబ్బు ఇవ్వలేదనో, మొత్తం మీద కొన్ని ఇలాంటి చికాకులు, కొన్ని నిందలు, కొన్ని ఇబ్బందులు జాతకుడి మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ వారం అంతా కూడా ఈ జాతకుడు కుటుంబ విషయాలకి దూరంగా ఉంటూ, సరే వాళ్ళ సమస్యలు వాళ్ళు పడుతున్న కొద్దిగా మౌనంగా ఉండడం మంచిది. ఎక్కువ సమయం భగవంతుడి ఆరాధనలో గడపడం మంచిది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా అనారోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సడన్గా ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బంది పడడం కానీ, అసహనానికి గురవడం కానీ, కొద్దిగా ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్ బట్టి ఈ వడదెబ్బ లాంటివి తగలడం కానీ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనందుకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు, అది కొద్దిగా వయసులో పెద్ద ఉన్నవారు, చాలా జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది. ఏదన్నా కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కుంభరాశి వారికి ఏదైనా విలువైనటువంటి వస్తువు ఈ వారంలో అమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరి అమ్మే కొనుగోలు చేసే ప్రయత్నంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే మోసం జరిగే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. చాలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మార్పు ఈ వారం మీనరాశి వారి మీద రావడం జరిగింది. ముఖ్యంగా గురువు 3వ స్థానంలోకి రావడం ఒక విధంగా జాతకుడికి ఇది ఒక మంచి మార్గదర్శకుడు, మంచి గురువు లభించడం వల్ల మీ యొక్క జీవితంలో ఇప్పటిదాకా జరిగినటువంటి పొరపాట్లని సరిదిద్దుకొని మంచి మార్గంలో వెళ్ళే విధంగా మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీరు కూడా చాలా వరకు మంచి మార్గదర్శకుడిలాగా అందరికీ మంచి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, గురుస్థానంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు ఖర్చులు కూడా ఈసారి నియంత్రించబడతాయి. కొంతవరకు ఆదాయం పెరగడం వల్ల జాగ్రత్తగా ప్లాన్గా మీ యొక్క ఫైనాన్షియల్ బడ్జెట్ వేసుకోవడం జరుగుతుంది. సో ఇంతవరకు గురుస్థితి బాగుంది. మరి కుటుంబ స్థానంలో రవి ఉచ్చులో ఉన్నాడు, షష్టాధిపతిగా ఉండడం వల్ల టెంపరీగా అయినా కుటుంబం యొక్క గౌరవం పెరుగుతూ ఉంటుంది. శుక్రుడు కూడా ధనస్థానంలో రావడం వల్ల మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఆరోగ్య విషయంలో మాత్రం అనుకోకుండా కొద్దిగా అనారోగ్య సమస్యలకు గురవడం కానీ, ఈ ఉష్ణ ప్రభావానికి ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే కుటుంబంలో చాలా కోలాహలంగా ఉంటుంది. ఏదో కొద్దిపాటి చిన్న చిన్న ఫంక్షన్స్, వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బంధుమిత్రులు మీ గృహాన్ని విజిట్ చేస్తారు. ఎక్కువగా ధనం కూడా ఖర్చు అవుతుంది. మొత్తం మీద హ్యాపీగానే ఈ వారం కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంటుంది. ఎక్కువగా విందు వినోదాలు, చిన్న చిన్న పార్టీల్లో పాల్గొంటారు. కుటుంబ స్థానం కూడా బాగుంది, తృతీయ స్థానం కూడా బాగుంది. అయితే రాశిలో బుధుడు రావటం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రారంభంలోనే చంద్రుడు, బుధుడు కూడా ఈ రాశిలో సంచరించడం వల్ల మరి విద్యార్థులు వాళ్ళు ఏ విద్యలో ప్రవేశించాలి, ఎక్కడ చదవాలి, విదేశ విద్య, స్వదేశ విద్య అన్నటువంటి ప్రయత్నాలు ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు. చాలా వరకు విద్యార్థులు మంచి ప్రోగ్రెస్, మంచి లాభాన్నే విద్యలో పొందుతారు. ఎందుకంటే గురువు మంచి స్థానంలోకి రావడం వల్ల ఏలినాటి శని ప్రభావం వల్ల అనుకున్న మార్కులు మీకు పరీక్షలో రాకపోయినప్పుడు కూడా రేపు రాబోయే ఈ పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో విజయాన్ని సాధిస్తారు. మంచి ర్యాంక్ వస్తుంది, అది బాగుంది. అయితే రాశిలో కుజుడు, దానికి రాహు ఉండడం వల్ల జాతకుడు చాలా తొందరపాటు స్వభావంతో వ్యవహరిస్తుంటాడు. లేనిపోని ధైర్యాన్ని తెచ్చుకొని ఎదటి వాళ్ళపై ఆధిపత్యం వహించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే కొద్ది విధంగా గొప్పలకు పోవడం అంటూ ఉంటారు. లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు. పెద్దగా ఒక ఏదో డొనేషన్ కట్టి జాయిన్ చేద్దాం, 1,00,000 అయినా పర్లేదు, 10 లక్షలు అయినా పర్లేదు అన్నటువంటి ప్రగల్భాలు ఎక్కువగా పలుకుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మరి తల్లిదండ్రులు అయితే విద్యార్థుల్ని జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టేలాగా ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా మీరే మరి విద్యార్థి దశలో ఉంటే మరి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి జాగ్రత్తగా చదువు మీద దృష్టి పెట్టడం వల్ల మరి మీరు ఏదన్నా మెడికల్ విద్యలో కానీ, ఇంజనీరింగ్ విద్యలో కానీ చాలా వరకు సునాయాసంగా సీట్ సంపాదించే అవకాశం ఉంది. ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా డొనేషన్ ద్వారా, ఎక్కువ ఫీజు కట్టడం ద్వారా ఏదన్నా విద్యా సంస్థలో చేరవలసి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే వేసేయండి కదా, 12లో శని ఉన్నాడు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ పని జరగదు. ఈ సమయంలో మీరు చదువుని
కొనుక్కోవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఏదన్నా మీరు విలువైనటువంటి స్థిరాస్తి కానీ, గృహం కానీ, ఇల్లు కానీ మరి అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా మీరు ఏదన్నా అమ్మి డబ్బు తెచ్చినా కూడా అది అనుకున్న లక్ష్యాన్ని చేరకుండా ఊరికే అనవసరంగా వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో అప్పు చేసన్నా కష్టపడన్నా సరే గృహాన్నో ఇల్లు కొనుక్కోవాలి తప్ప ఉన్నదాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తే మటుకు చాలా సంవత్సరాల దాకా తిరిగి మళ్ళీ మీ యొక్క ఆస్తిని సంపాదించుకోలేరు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అయినప్పుడు కూడా మరి మీకు కొంత ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఏదైనా జాయింట్ ప్రాపర్టీ ఉంటే అవతల పార్టీ ఆ ప్రాపర్టీ అమ్ముదామని మీరు అమ్మడానికి ఇష్టం లేక మీరు అమ్ముదామంటే వారు ఒప్పుకోక ఈ విధంగా తర్జన భర్జనలో చాలా వరకు మరి వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఈ ఆస్తి పంపకాల విషయంలో ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత అభిప్రాయ భేదాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జాయింట్ వ్యాపారస్తులు కానీ జాయింట్గా ఉమ్మడిగా ఏదైనా స్థిరాస్తి ఉన్నా కూడా వాళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సమయంలో జాతకుడే నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావాలు కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. సాధ్యమైనంత వరకు మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం మంచిది. ఆదాయం కన్నా అప్పులు ఎక్కువైనప్పుడు వడ్డీ ఎక్కువైనప్పుడు కొన్ని సందర్భాల్లో నిర్ణయం కరెక్ట్గా తీసుకోండి. బట్ కానీ ఇప్పుడు అమ్మితే మాత్రం తర్వాత మళ్ళీ తిరిగి పొందే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా గృహప్రవేశం చేసిన వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థికపరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వారఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూముల రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ శుక్రగ్రహ అనుగ్రహం కోసం
మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.